బిగ్ బాస్ హౌస్‌లో ఫైనలిస్ట్‌లందరూ కూడా ఇక హ్యాపీగా చిల్ అవుతున్నారు. అయితే లైవ్ నిన్నటితో ముగిసిపోయినప్పటికీ కూడా నిన్న, మొన్న మన బిగ్ బాస్ ఇంటి సభ్యులు సూపర్ డూపర్‌గా ఆడారని చెప్పొచ్చు. ఫన్‌గా గేమ్స్ ఆడడం, కబుర్లు చెప్పుకోవడం, అవినాష్ జోక్‌లేయడం ఇవన్నీ జరిగాయి. కానీ నిన్న నిఖిల్ అండ్ ప్రేరణ మధ్యన యష్మి టాపిక్ అయితే వచ్చింది. అయితే యష్మి అలాగే నిఖిల్ గురించి మనందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరూ ఏ రకంగా ఉన్నారు ఏంటనేది. అయితే ప్రేరణ అంటుంది, "ఏంట్రా నువ్వు నీ ఏవిలో పృథ్వీ గురించి చెప్పావు గానీ, యష్మి గురించి నాకేం చెప్పలేదేంటి?" అంటే, "యష్మి గురించి ఏం చెప్పాలి?" అంటాడనమాట నిఖిల్. అంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా! మీ ఇద్దరు బాగా క్లోజ్ కదా! అంటే అప్పుడు నిఖిల్ పైనుంచి కింద వరకు చూసి, "నాకు నువ్వు క్లోజే. నీ గురించి కూడా వచ్చింది కదా!" అంటే అప్పుడు ప్రేరణ అంటుంది, "రేయ్! నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉందన్నారు కదరా! మరి ఆ సంథింగ్ ఏవీలో చూపించలేదా అంటే, చూపించలేదని అబద్దాలాడతాడనమాట. చూపించకుండా ఉండరు గదా! ఏదో ఒకటి చూపిస్తారు గదా! అంటే, చూపించలేదు అంటే, మరి తన గురించి అసలు నువ్వు టాపిక్కే ఎత్తట్లేదేంటి అంటే, ఏముంది మనం ఇంకా 2 డేస్‌లో మనమే వెళ్ళిపోతాం కదా! అప్పుడు వాళ్ళని డైరెక్ట్ కలవచ్చు కదా! అయినా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. తన గురించి కూడా నేనేమి అనట్లేదు కదా! అని జెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రేరణకు అర్థం కానిదేంటంటే ఏవి చూసొచ్చిన తర్వాత నిఖిల్ అసలు యష్మి గురించి అసలు మాట్లాడడు. కానీ తన ఏవిలో యష్మికి చాలా బాగా ఉంటుంది. తిను క్లోజ్‌గా ఉండటం, ఆ తర్వాత యష్మి ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నావని సోనియా, సీత మాట్లాడి ఇవన్నీ ఉంటాయి గదా! అవి ఏవి గూడా ప్రేరణకి చెప్పడు. అసలు హౌస్‌మేట్స్‌కి కూడా చెప్పడనమాట. అప్పుడు ప్రేరణకు డౌటొచ్చి అడుగుతుంది. అక్కడేమో గౌతమ్, నబీల్ మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. సో, లైవ్‌లో ఇలా జరుగుతుంది. యాక్చువల్లీ లైవ్‌లో చాలా జరుగుతున్నాయి గానీ, మనకు కొన్ని కట్ చేసేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.